పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటను కొద్ది నిమిషములు ధ్యానించుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి తండ్రిని స్తుతించుకుంటూ చదువుకుందాము. మొదటి మాట లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆమె ప్రాణప్రియుడైన తండ్రి, పెండ్లి కుమారుడు అయిన తండ్రి, సజీవ యాగ సర్వాగ్ని దీపం యొక్క ముగింపులో మేమును వచ్చి ఈ సజీవయాగ సర్వాగ్ని దీపం యొక్క వెలుగులో సంచరించుటకును ముగింపు మాటలను ధ్యానించుటకును మాకు ఇచ్చిన అవకాశం బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. ఆయన అల్పుడను అయోగ్యుడైనటువంటి నన్ను మరుగుపరిచి ఈ మొదటి మాట యొక్క వివరమును ఏ అంతరంగములకు సిద్ధపరిచి ఉన్నారో ఆ అంతరంగములకు బోధించుమని ప్రాణప్రియుడును పెళ్లి కుమారుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించున్నాం పరమ తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. కొన్ని సంవత్సరముల నుండి మనకు ఈ మాట బాగా సుపరిచితమే. ఇది పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువారు సెలువులో పలికినటువంటి మొదటి మాట. రక్షణ మహాసంకల్పం అంతటిని ముగింపులోనికి తీసుకొని వచ్చి బహిరంగముగా నెరవేర్చేటువంటి క్రమములో పలికినటువంటి మొదటి మాట. వీరేమి చేయుచున్నారో, ఆనాడు తనవారు అనగా ఎన్నిక జనుల ద్వేషము నీకు ఎండ అయినందున అని సెలవించిన రీతిని ఎన్నిక జనాంగమైనటువంటి తన ప్రజలే తనను ఎరుగకున్నారు, తనను గుర్తించుకున్నారు. ఎవరి కొరకైతే వారు ఎదురు చూచుచూ ఉన్నారో ఆయనే వారి సమీపమునకును వారి మధ్యన పుట్టినప్పటికీ జీవించుచున్న